మీరు మీ ఉద్యోగాలు చేసుకోండి ధర్మంగా, తప్పులేదు. బియాండ్ ది డ్యూటీస్ బ్రహ్మసాని చెప్పాడేనో, లేకపోతే లోకేష్ చెప్పాడేనో, సీఎం ఆఫీస్ చెప్పిందనో మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే గుర్తు పెట్టుకుంటాం. ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ మాది. మళ్ళా ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోయే పార్టీ కూడా మాదే, గుర్తుపెట్టుకోండి. ధర్మంగా న్యాయంగా ప్రవర్తించినటువంటి పోలీసు అధికారులందరినీ లిస్టు చేస్తున్నాం. వారి సంగతి కూడా తేలుస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా మీ అందరి సహకారంతో. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు పిలుపునిస్తున్నా, వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు లాఠీ చార్జీ చేస్తే మా భుజాలడ్డం పెడతాం, మీ లాఠీలు విరగవలసిందే గాని మాకు ఊడేదే ఉండదని కూడా ఈ సందర్భంగా మనం మీరు కన్నులు నొక్కి పెడితే గుండెల నుంచి దూసుకుపోవాల్సిందే గాని వెనకడుగు వేసే ప్రశ్న లేదని మనం చేస్తున్నా. అంతేకాదు మీరు జైల్లో పెడితే జైళ్ళని నింపేస్తాం తప్ప ఎక్కడికి వెనకాడే ప్రశ్నే లేదు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. కానీ మీ సంగతి మాత్రం తేలుస్తామని కూడా. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది, శాంతియుతంగా ముందుకు సాగుతాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పిచ్చి పిచ్చి ప్రేలాపన పెడితే అంబటైనా గుమ్మటైనా గుమ్మటం పట్టించేస్తాం. మా కార్యకర్తలు తలుచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేరు. శాంతియుతంగా ఉండటమే చంద్రబాబు గారికి అలవాటు. తప్పులు చేసి దోపిడీ చేసి కేసులు విచారణ జరిగితే తెలుగుదేశం మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దుర్మార్గం మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం కాదు దేశమే నాశనం అయిపోతుంది. వచ్చే అవకాశం లేదు, పొరపాటు కూడా రాలేడు, రాబోడు. ప్రజలు అంగీకరించరు. ఇలాంటి దుర్మార్గ పరిపాలన చూశారు, చవి చూశారు.